బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ సునీల్తో కలిసి ఏఎంబీ బ్రాండ్ను క్రియేట్ చేశారు. ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్లాన్స్ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు తర్వాత కొత్త థియేటర్లు ఇతర నగరాల్లో కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏఎంబీ క్లాసిక్ నిర్మాణంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం హకీంపేట్లో కొత్త థియేటర్ నిర్మాణం జరుగుతోంది. ఇది 2027లో ప్రారంభమవుతుందని అంచనా. అయితే మహేష్ బాబు తన ప్లాన్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయనున్నారు. మహేష్ బాబు వేసిన దారిలో అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ సినిమాస్, విజయ్ దేవరకొండ ఏవిడి సినిమాస్, రవితేజ ఏఆర్టీ సినిమాస్ పేర్లతో అడుగులు వేస్తున్నారు. అయితే మహేష్ మాత్రం ఈ రంగంలో చాలా దూకుడుగా ఉన్నారు. మొదట మెట్రో నగరాల్ని టార్గెట్ చేసిన ఆయన త్వరలో విజయవాడ, వైజాగ్, తిరుపతి, వరంగల్ వంటి నగరాల్లో కూడా తన వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో మహేష్ ప్లాన్ చేస్తున్న మూడో ప్రాజెక్ట్ హకీంపేట్లో రానుంది. ఇక్కడ ఐమాక్స్ స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా టాప్ రేంజ్ మల్టీప్లెక్స్లు ఏర్పాటు చేస్తున్న మహేష్ బెంగళూరులో కొత్త ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేశారు. కపాలి థియేటర్ ప్రాంగణంలో ఏఎంబీ సినిమాస్ కపాలి త్వరలో ఓపెన్ కానుంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సినిమాను బెంగళూరులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రారంభించనున్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ బ్రాండ్గా ఏఎంబీ నిలవనుంది. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ కలిసి ఏఎంబీ సినిమాస్ను లగ్జరీ బ్రాండ్గా రూపొందించారు. 7 స్టార్ లగ్జరీ, 7 3D స్క్రీన్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంతో గోవా, చెన్నై వంటి నగరాల్లో కూడా విస్తరణ చేసే ప్లాన్స్ ఉన్నాయి. అక్కడ డాల్బీ అట్మాస్, ఐమాక్స్ వంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తీసుకువస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.